సో హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత దాకా నేనైతే వ్లాగ్ షూట్ చేశాను. మార్నింగ్ అయితే అస్సలు లేవట్లేరు పిల్లలు. ఇంకా పొద్దున్నే జడలు రిబ్బన్లు అయితే వేస్తాను నేను, లేపగానే స్నానం అంటే చెయ్యరనేసి రిబ్బన్లతో స్టార్ట్ చేస్తాను డేని. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈరోజు బయట కల్లాపు చల్లడం కుదరలేదు, వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక చేసుకోవచ్చులే అన్నట్టుగా నేనైతే మార్నింగ్ ఇంకా వీళ్ళని ఫస్ట్ నిద్ర లేపి జడలు అయితే వేశాను. ఇంకా మా కన్నగాడైతే వాడికి జడలు లేవు కాబట్టి వీళ్ళది అయిపోయిన దాకా హాయిగా పడుకుంటాడు. 6:30 నుంచి 7 వరకు అయితే ఈ జడలే సరిపోతాయి. అండ్ అక్కడ మా హస్బెండ్ అప్పుడే వేడి నీళ్ళు అయితే పెట్టేశారు. సో వీళ్ళు ఇంకా జడలు వేసుకొని బ్రష్లు చేసే వరకు ఆ వేడి నీళ్ళు బాత్రూంలో పెడతారనమాట. అయిపోయాక ఇంకా వీళ్ళ జడలు అయిపోయి వాళ్ళు ఫ్రెష్ అవుతారు. మనకి ఇంకా అదేం పని ఉండదు, ఓన్లీ జడల పని వాళ్ళు చేసేది, అన్నీ వాళ్ళే చేసుకుంటారు పిల్లలు. ఇంకా నేను నైట్ గిన్నెలన్నీ కడిగి పెట్టుకున్నాను, అవన్నీ సర్దేశాను. ఒక పక్క మా హస్బెండ్ అయితే దోశలు వేస్తుండు, ఆయనదే డ్యూటీ. దోశల డ్యూటీ అయితే మా ఆయనదే. ఇంకా దోశలు అయిపోయేలోపు నేనైతే నైట్ కడిగేసి పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా సెల్ఫ్లలోకి సర్దేశాను అనమాట. పొద్దున్నే హడావిడి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నైట్ టైమే గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది పని. కానీ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది, ఇంకా ఈ చలికి చేయబుద్ధి వేయట్లేదు. సో అప్పుడప్పుడు వర్షం వస్తే కూడా నాకు మిస్ అవుతుంది అనమాట. ఇలా తర్వాత ఇంకా పొద్దున్నే అయితే ఇలా గిన్నెలన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటాను. దాని తర్వాత దోశలు అయితే కొంచెం పిల్లలకి ఈజీగా తింటారు, వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి అవే చేస్తాం ఎక్కువ. నేను ఇక్కడ పల్లీలకి కూడా చట్నీ కోసం పల్లీలు కూడా వేయించుతున్నాను. ఒకవైపు నేను, ఒకవైపు ఇటువైపు దోశలు రెండు కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా నేను చట్నీ కోసం ఎక్కువ ఎండుమిర్చి వాడతానన్నమాట. సో పచ్చిమిర్చి అని అంటే కొంచెం సర్ది అవుతుంది, గ్యాస్ ఫామ్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా పల్లీలు కొంచెం చల్లగా అయిపోయాక నేను అందులో కారం, ఉప్పు, వెల్లుల్లి వేసి ఇంకా జార్లో మిక్సీ అయితే పడుతున్నాను. వేరే మిక్సీ కూడా ఉంది, ఎక్కువ ఈ జ్యూసరే నేను యూస్ చేస్తుంటాను అనమాట. ఈజీగా అయిపోతే దోశపిండికి మాత్రమే మిక్సీ వాడతాను, ఎక్కువ ఇదే యూస్ చేస్తాను. ఇంకా పిల్లలైతే తినేశారు, టిఫిన్ తిని రెడీ అయిపోయారు. స్పోర్ట్స్ డ్రెస్ ఉంది పెద్దమ్మకి. అండ్ దాని తర్వాత కన్నగాన్ని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. అండ్ తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ టిఫిన్ బదులు ఇలా వెజిటబుల్ జ్యూస్ అయితే తీసుకుంటానమాట. ఇది కంప్లీట్గా వీడియో అనేది కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. చాలా హెల్దీ అండ్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, చాలా మంచిది. ఖచ్చితంగా మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ గ్లోయింగ్ కూడా వస్తూ ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. డేలో ఎర్లీ మార్నింగ్ దోశలు, ఇడ్లీలు ఇవి తినడం కంటే జ్యూస్ అనేది మంచిదన్నమాట. పిల్లలకైతే ఇంకా తప్పదు, కానీ మనమైతే మన పట్ల కేర్ అనేది తీసుకోవాలి. సో ఇది కంప్లీట్గా నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే నాది, ఇంకా స్కిప్ చేయకుండా. మామూలుగా అయితే ఫాస్టింగ్ ఉంటాను ఎక్కువ. సో ఈ జ్యూస్తోనైతే కడుపు నిండుగా ఉంటుంది. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకా మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసారు. దాని తర్వాత నేను ఇంకా టీ అనేది ఇస్తున్నాను. టీ కూడా నేను హాఫ్ కప్ తాగుతానండి. ఇంకా ఇద్దరం కలిసి టీ అయితే తాగాము. ఇంకా మా హస్బెండ్ రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఆఫీస్కి. దాని తర్వాత ఇంకా డోర్ క్లోజ్ చేసి మళ్ళీ రైస్ పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపరేషన్ చేసుకోవాలి కదా మనము. సో ఖచ్చితంగా ఇదైతే తప్పదు మనకి. సో ఇంకా రైస్ పెట్టేసి ఒకవైపు అయితే రైస్ పెట్టాను అండ్ గిన్నెలు కూడా తోమేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలన్నీ కూడా కడిగేసాను. దాని తర్వాత లంచ్ కోసం నేను రైస్ ఒక పక్క అండ్ బాయిల్డ్ ఎగ్ అయితే డైలీ ఉడకపెడతాను. అవి అక్కడ ఉడుకుతుంటాయి. ఇంకా నేను ఈరోజు కలాప్ చల్లడం కొంచెం లేట్ చేశాను. సో ఇంకా అది స్టార్ట్ చేద్దాం అనేసి నేను ఇంకా చల్లి తుడిచేసాను. మార్నింగ్ అయితే వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు చేసి వెళ్ళిపోతారు, తర్వాత మనము ఇంకా మామూలుగా తడి బట్ట పెట్టుకోవడమే. సో దాని తర్వాత నేను ఇంకా ముగ్గు కూడా వేసాను అనమాట. రోజు కూడా ఇలా ముగ్గు వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు మిస్ అయిపోతుంది అనుకోండి. ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి డైలీ వేస్తాను ఖచ్చితంగా. ఈ పని ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత డోర్ పెట్టుకొని మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే ఇంకా రోజు ఇదే టైంకి అవుతుంది. హాలు ఇంకా బెడ్రూమ్లు అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. అన్నీ కూడా ఖచ్చితంగా రోజు తడిబట్ట పెట్టుకోవడం అండ్ క్లీన్ చేయడం, ఇవన్నీ ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో సరిపోతుంది మనకి పని. ఇదంతా పని అయిపోయి మధ్యాహ్నం లంచ్ చేసేసరికి 2 o'clock అయింది నాకు. డైలీ కూడా ఇదే అవుతుంది అనమాట రొటీన్ నాకు. ఇంకా ఇది ఒక్కరోజు మీరు చూసారంటే నెక్స్ట్ డే చూడక్కర్లేదు వీడియోలో, ఎందుకంటే రొటీన్గా అదే అవుతుంది మా ఇంట్లో. ఇంకా ఈ చైర్లు అన్నీ కూడా సైడ్కి పెట్టేసి నేను ఇల్లు మొత్తము ఊడ్చేసాను. దాని తర్వాత తుడిచాను కూడా.
ఇదే పెద్ద ఎక్సర్సైజ్ అవుతుందండి మనకి. దాని తర్వాత ఇక్కడ వంట పని కూడా చూసుకుంటున్నాను, అక్కడ గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను అనమాట. ఈ గుడ్లు ఉడికేలోపు మనమైతే ఇల్లు ఒకసారి ఊడ్చుకొని వద్దామనేసి వచ్చాను. ఇల్లు మొత్తం ఊడ్చాను. ఇంకా ఈరోజు ఇంకొంచెం బొమ్మలు అవన్నీ కొంచెం పైకి ఉన్నాయిలేండి, లేదంటే ఇంటి నిండా ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడు ఇంటి నిండే ఉంటాయి. అన్ని గిన్నెలు, బొమ్మలు, బట్టలు అన్నీ హాల్లోనే ఉంటాయి. వేరే బెడ్రూమ్లు బాగానే ఉంటాయి, కానీ హాల్ మాత్రం రచ్చరంబోలు ఉంటుంది అనమాట మా ఇంట్లో. రోజు కూడా ఇదే పని సరిపోతుంది నాకు. ఇంకా అంతలోపు నేను వచ్చేసరికి అన్నం ఉడికింది, గుడ్లు కూడా ఉడికాయి. అండ్ ఇక్కడ బెడ్రూమ్ మళ్ళీ పిల్లలు వచ్చేసరికి నీట్గా ఉంచాలి కదా అనేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి నేను బట్టలన్నీ కూడా, పక్క బట్టలు అండ్ చిన్న చిన్న క్లాత్స్ అవన్నీ ఉంటే మిషన్లో వేసాను. పిల్లలు ఉప్పి ఇక్కడే పడేస్తారనమాట. తర్వాత బట్టలు వేసుకోవడానికి స్నానం చేసి వచ్చి కూడా వేరే టవల్ అవన్నీ కూడా బెడ్ మీద వేస్తారు. అవన్నీ కూడా నీట్గా ఆరేసి ఇంకా పిల్లోస్ అన్నీ కూడా ఇట్లా సెట్ చేసి పెట్టాను. అక్కడ బట్టలు ఉన్నాయి కదా, అవి మడత పెట్టాల్సినవి దండం మీద ఉంటే తీసాను. అండ్ ఈ బెడ్రూమ్ కూడా క్లీన్ చేశాను. మడత పెట్టినవన్నీ కూడా ఈ రూమ్లో ఎక్కువ ల్యాప్టాప్ అవన్నీ వాడుతూ ఉంటాను. అండ్ ఈరోజు ఇంకా స్కూల్లో ఫీజు కట్టేది ఉంది, దాని గురించే తీసుకెళ్తున్నాను అమౌంట్. సో ఇవన్నీ చూపిస్తున్నాం అనుకోకండి, కాకపోతే మనకి తప్పదు ఇంకా బ్లాగ్ కాబట్టి. నేను స్కూల్కి వెళ్ళి ఫీ కంప్లీట్ చేసి పిల్లల్ని తీసుకొని వచ్చానన్నమాట. వచ్చేసారు పిల్లలు. దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం ఓన్లీ రైస్, ఎగ్సే బాయిల్ చేశాను కదా. దాని తర్వాత కర్రీలు అయితే చేస్తున్నాను. నా కోసం అయితే వితౌట్ ఆయిల్ కొంచెం నెయ్యి వాడతాను అంతే, లైట్గా వాడి ఇంకా వంకాయ కర్రీ అయితే చేసుకున్నాను. సాల్ట్ లైట్గా వేస్తాను నా కూరలో. ఇది నేను ఒక్కదాన్నే తింటానన్నమాట, ఎవరికి కూడా పెట్టాను. పిల్లలకైనా హస్బెండ్కైనా కొంచెం వాళ్ళు వేరే కర్రీ వండుతాను, వాళ్ళకి వండేది నేను వేరే చూపిస్తాను. మళ్ళీ ఉడకబెట్టిన టమాటాలో వాటర్ అనేవి దాంట్లో పోసి ఇంకా అది అంతే, ఏముండదు ఇంకా దాంట్లో. వెల్లుల్లి అలాంటి ఏమయ్యాను నాకు నేను తినే కూరలలో. తర్వాత ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటితోనే మనం ఈరోజు రసం చేసుకుందాము. ఆల్రెడీ టమాటాలు ఉడకబెట్టాను అనమాట. ఆ ఉడకబెట్టిన టమాటాలకి మనము ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకొని ఆ టమాటాని జ్యూస్ చేసి, కొంచెం ఉల్లిపాయలు లేవన్నమాట, అందుకే నేను ఇక్కడ ఆలు వేసాను, స్లైసెస్ లాగా కట్ చేసి వేసాను. ఇష్టంగానే తిన్నారు. రసం అయితే చాలా బాగుంది. సో ఇంకా నేను ఆ కర్రీ, ఆయిల్లెస్ కర్రీ ఉంది కదా, అది పెట్టుకొని ఈ రసం పోసుకొని ఒక ఎగ్ పెట్టుకొని తినేసాను అనమాట. అది డైటే అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ నేను కొంచెం ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇలా కొంచెం ఆయిల్ లేకుండా తిని చూద్దాం అన్నట్టు. అండ్ ఇంకా నేను ఇక్కడ రసం అయితే చేస్తున్నాను. రసం చేస్తూ ఇందులో కొంచెం మసాలా అది వేయకుండా మెంతిపిండి అనమాట, అది జీలకర్ర మెంతుల పొడి అంటాము, అది యూస్ చేశాను. అండ్ పిల్లలు ఇంకా వచ్చి రాగానే ఆకలి అంటారు అనేసి వాళ్ళకైతే కీరాని స్లైసెస్ లాగా కట్ చేసి ఇస్తున్నాను. ఇవి ఇంకా వాళ్ళు తినుకుంటూ కూర్చుంటారు అన్నం అయ్యేలోపు. కొంచెం అలా తింటే హెల్తీగా ఉంటారు అనేసి అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటాను. క్యారెట్, కీరా, బీట్రూట్ ఈ మూడు ఎక్కువ వాడతాను. దాని తర్వాత ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ నా కర్రీ అయితే అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసిన గిన్నెలన్నీ ఉన్నాయి. పొద్దున ఒక రౌండ్ టిఫిన్ అయిపోయాయి, మళ్ళీ మధ్యాహ్నం గిన్నెలు అవన్నీ తోమేసాను. ఇటుపక్క వంట చూసుకుంటూ అటువైపు గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను నేను. అదే చూపిస్తున్నా మీకు. అన్నీ కూడా క్లీన్ చేశానండి. ఇంతలా పని అయిపోయింది చూడండి. తొందరగా అయిపోద్ది వీడియోలో అయితే, మనం రియల్గా చేస్తే గంటలు పడుతుంది. సో మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేశాక మళ్ళీ గ్యాస్ బండ్ ఒకసారి తుడుచుకొని ఈ కర్రీ అయితే ఇంకా అవుతూనే ఉంది. మొత్తం అంతా ఉడికినాక అప్పుడు ఉప్పు, కారం, పసుపు అయితే నేను వేస్తాను. ఇంకా ఇందులో ఏముండదు, జీలకర్ర మెంతుల పొడి అయితే వేస్తాను లాస్ట్లో. ఎక్కువగా నేను వాడేది ఇవే అన్నమాట. తర్వాత పిల్లలకి లంచ్కి అయితే నేను రెడీ చేశాను. తినడానికి వచ్చారు పిల్లలు. ఇంకా వాళ్ళకి అన్నం, ఒక ఎగ్, రసము, దాని తర్వాత కీరా ముక్కలు 2 వేసాను, బెండకాయ ఫ్రై పెట్టాను. అండ్ పెరుగుతో ఫినిష్ చేశారు లంచ్ అయితే ఈరోజు. మా బాబుకి అయితే కొంచెం నెయ్యి అలా దొంగచాటుగా పెడతానమాట, అలా పెట్టాను చూడండి. అది బాబు కోసం. అండ్ మా పాపకి, ముగ్గురికి కూడా డైలీ ఒక ఎగ్ అయితే ఇస్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి కీరా కానీ ఏదైనా ఒకటి హెల్తీ ఫుడ్ అయితే ఇస్తాను. అది నేను ఈరోజు స్నాక్స్ పెట్టేది కూడా స్కిప్ చేశాను. అంతకుముందు చూపించాను కానీ ఈరోజు బాక్సులు పెట్టేటప్పుడు తీయలేదు వీడియో. వాళ్ళిద్దరూ కలుపుకొని తినేస్తారు కానీ మా బాబు తినడు అనమాట, అందుకు వాడికైతే తినిపించాల్సి వస్తుంది.
దాని తర్వాత మా పిల్లలు ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేశారు. హెల్దీ అండ్ టేస్టీగా ఉన్న లంచ్ అయితే ఫినిష్ చేశారు. అండ్ వీళ్ళకి తినిపించేలోపు హస్బెండ్ వచ్చారనమాట. నేను ఇంకా ఇద్దరం కలిసి అయితే లంచ్ చేసాం. కొంచెం పెరుగు, రసము ఇవన్నీ చేశా కదా, మా హస్బెండ్కి అయితే నెయ్యి ఇష్టం అనమాట. అందుకే నెయ్యి పెడుతున్నాను. సో ఇంకా తినేశారు. అలా కంప్లీట్ చేశాను. నేను కూడా తక్కువ రైస్, తక్కువ ఆయిల్ ఉన్న కర్రీ చేసుకొని అయితే నేను తిన్నాను. దాని తర్వాత బట్టలన్నీ నిన్నటి ఆరిపోయినాయి. అవన్నీ తీసి ఇంకా వేరే మిషన్లో ఒక రౌండ్ అయింది ఆల్రెడీ, అది మార్నింగ్ వేసాను. అవన్నీ కూడా ఆరేస్తున్నాను. ఇవి అయిపోయాక మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేసాను నేను బట్టలు. రోజుకి 2 రౌండ్లు అలా అవుతుంది బట్టలు. డైలీ వాష్ చేస్తేనేమో ఒకటే రౌండ్ అవుతుంది. నిన్న కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండి రాలేదంటే వాటర్ సన్నగా వచ్చాయి, అందుకు నేను వేయలేదు. అందుకు ఈరోజు 2 రౌండ్లు అయితే అయినాయి. ఈ వర్షానికి బట్టలు కూడా ఆరట్లేవండి. అండ్ బట్టలు మడతీసాను. ఇంకా ఇక్కడికి మధ్యాహ్నం లంచ్ తర్వాత నా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం అవ్వలేదు, ఓన్లీ బట్టలు మడతీసాను. ఇప్పుడైతే ఇంకా ఎడిటింగ్ ఉంది వీడియోలు. ఇంకా కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసి ఈవినింగ్కి మళ్ళీ వ్లాగ్స్ అయితే షూట్ చేస్తా. ఇది ఎండ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ.